నమస్తే వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆరోగ్య పరిరక్షణను పెంపొందించుకునేందుకు ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగా భాగం కావాలి కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఎమ్మెల్యే షాజాన్ బాషా పిలుపు మదనపల్లె బీటీ కళాశాల మైదానంలో 5,000 మందితో యోగాంధ్ర మెగా యోగా ఆసనాల కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఋతుక్రమంపై సమాజంలో ఉన్న నిశ్శబ్దాన్ని ఛేదించాలి ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ రాధిక కోర్టు స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ లలితమ్మ పిలుపు ఆరోగ్య వరం నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు ఋతుక్రమ ఆరోగ్య దినోత్సవంపై అవగాహన సదస్సు ఆరోగ్య పరిరక్షణను పెంపొందించుకునేందుకు ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగా భాగం కావాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా అన్నారు నేడు మదనపల్లె పట్టణంలోని బీటీ కళాశాల మైదానంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆధ్వర్యంలో 5,000 మందితో ఏర్పాటు చేసిన యోగాంధ్ర మెగా యోగాసనాల కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ వివిధ శాఖల అధికారులు ప్రజలు సామూహికంగా యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా కలెక్టర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరికీ ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితం ఏర్పడాలని యోగా ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు మదనపల్లి పట్టణంలో ఇంత ఆహ్లాదకరంగా యోగా కార్యక్రమాలు ఏర్పాటు చేసిన జిల్లా యాంత్రాంగం బృందానికి అందరికీ ముందుగా ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలిపారు ఆరోగ్యరీత్యా ప్రజలందరూ యోగాను సాధన చేయడం ఎంతో అవసరమన్నారు మన దేశంలో మధుమేహ వ్యాధి వెంటాడుతోందని అది వచ్చాక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పారు శరీరంలోని వ్యవస్థలు సక్రమంగా పనిచేయవని మనిషికి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే రోజు ఒక యాపిల్ తీసుకుంటే డాక్టర్కు దూరంగా ఉంటారని అలాగే నేటి ఆధునిక కాలంలో ఉన్న ఆహారపు అలవాట్లకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక కరికులం యాక్టివిటీ తప్పనిసరిగా ఉండాలన్నారు యోగా సాధన చేయడం వాకింగ్ చేయడం షటిల్ టెన్నిస్ ఫుట్బాల్ తదితర ఏదో ఒక క్రీడ ఆడడం ముఖ్యమని చెప్పారు యోగా వల్ల శరీరం దృఢంగా మారడంతో పాటు మానసిక వికాసం కలుగుతుందని ఎన్నో జబ్బులు తగ్గుతాయని నిరంతరం వ్యాయామం చేయడం చాలా మంచిదన్నారు కోవిడ్ సమయంలో కరోనాతో భయంతో చాలా మంది చనిపోయారని గుర్తు చేశారు పట్టణంలోని మహిళలందరూ కూడా మదనపల్లిలో ఉన్న 4-5 మైదానాలలో ప్రతిరోజు ఉదయం వాకింగ్ లేదా యోగా సాధన చేయాలన్నారు మహిళలకు ఏదైనా అభద్రతా భావం ఉంటే సెక్యూరిటీగా పోలీసు వారితో రక్షణ కూడా ఏర్పాటు చేస్తామని వారికి ప్రత్యేకంగా మైదానం కూడా కేటాయిస్తామన్నారు కలెక్టర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆసనాలు వేయడం అందరినీ ఆకట్టుకుంది Exhale, drop the hands slowly. Exhale down and move front together. మళ్ళీ ముందు మో చేతులు ఆంచి లేపి సైడ్ కి తీసుకొని ఎక్సేల్ డ్రాప్ ద ఎల్బో మో చేతులు ఆంచాలి నౌ వ్యతిరేక దిశలో ఎక్సేల్ మో చేతులు కిందికి దించి సైడ్ కి తీసుకొని ఇక్కడ బ్రీతింగ్ శ్వాస పీలుస్తూ బాగా పైకి మో చేతి మొనలు పైకి లేపి ఇన్హేల్ శ్వాస పీలుస్తూ పైకి ఎక్సేల్ ముందుకి ఆంచండి ఎల్బోస్ ఆంచాలి మళ్ళీ ఇన్హేల్ శ్వాస తీసుకుంటూ ముందుకి వచ్చి ఎక్సేల్ టు ద కమ్ అప్ స్టాండ్ అప్ చేతులు దించదండి దయచేసి చేతులు అలాగే ఉంచండి శ్వాస వదులుతూ గుడ్ ఇన్హేల్ కమ్ అప్ మొత్తం స్ట్రెచ్ రావాలి మజిల్ స్టిఫ్నెస్ అంతా రిలీజ్ 3 breaths 2 very good 1 శ్వాస పీలుస్తూ చేతులు బాగా పైకి చేసి నమస్తే పెడుతూ 1 ఎక్సేల్ శ్వాస వదులుతూ చేతులు కిందకి డ్రాప్ చేసి దెన్ డ్రాప్ ద ఫుట్ చివరిగా ఇప్పుడు మనము పాదహస్తాసనం కొరకు సేమ్ పాదాల రెండు దగ్గర చేతి వేళ్ళు లేదా అరచేతులు పాదాల బయటి వైపు నేల కాంచడానికి ట్రై చేయాలి అండ్ మూవ్ ద హెడ్ టువర్డ్స్ ద నీస్ మీ తల మోకాళ్ళ మధ్యలో పెట్టడానికి ట్రై చేస్తూ బ్రీత్ ఫర్ 3 కౌంట్ కష్టంగా ఉంటే కాళ్ళు దూరం పెట్టుకొని చేయొచ్చు టేక్ ఎ డీపర్ ఇన్హలేషన్ బాగా శ్వాస పీల్చి తీసుకొని రైట్ ఫుట్ టు ద సైడ్ మీ పాదాన్ని సైడ్ కి తిప్పాలి గుర్తు పెట్టుకోండి కుడి పాదము ఎడమ పాదంతో ఎల్ షేప్ గా ఉండాలి ఎల్ షేప్ గుడ్ రెండు మోకాళ్ళు చక్కగా ఉంచాలి
Good. 3 breaths. 2. Straight the hips. తలను స్ట్రైట్ గా ముందుకి చూసేటట్లుగా తల నిటారుగా ఉంచి వేళ్ళను ముందుకు తిప్పి చేసిన చేతులు పాదాల కింద పెట్టి 2 పాదాలు లోపల మోకాలు దయచేసి కాళ్ళు కొట్టదండి. మోకాళ్ళు 2 బాగా కిందికి ఆనేట శ్వాసను తీసుకోండి. భద్రాసనం, సిట్టింగ్ ఇన్ ఎ ఫార్మ్ పోజ్. 2 more breaths. 2 more breaths. వెనక్కి వాల్చి పైకి చూడాలి. రిలాక్స్ ద నెక్ ఫర్ యువర్ వైల్. 1. Now inhale. చేతులు నెమ్మదిగా పైకి చాంచి exhale. Drop the hands. చేతులు షుగర్ అండ్ బీపీస్. కుడి కాలుని చాంచి అదే విధంగా ఇప్పుడు మీ ఎడమ మోకాలు పాదాలు క్రాస్ చేయదండి. ఎడమ పాదం ఎడమ వైపే ఉండాలి. పాదం కుడి మోకాలు పక్కకు ఉంచి కుడి చేయి ఎడమ కాలుని క్రాస్ చేస్తూ మేక్ యువర్ స్పైన్ వెన్నెముక గూని మీరు తీసుకున్న శ్వాస బ్లడ్ తో ప్యూరిఫై అవడానికి కానీ సైనస్ ప్రాబ్లమ్స్ కానీ మైగ్రేన్స్ కానీ ఎడమ చేతిని ఎడమ మోకాల మీద పెట్టి జ్ఞాన ముద్రలో కుడి బొటన వేలతో ఎడమ ముక్కు మూసి కుడి ముక్కు ద్వారా ఊపిరి శ్వాస వదిలి మళ్ళీ అదే శ్వాస వదలాలి. కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు అనుభూతి చెందుతూ శ్వాసను ముక్కు ద్వారా వదలాలి. చివరి అంచులను జోడించాలి మధ్యలోకి. ట్యూబ్ చేసినటువంటి 4 ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరొక మన జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా కలెక్టర్ గారు చామకూరి శ్రీధర్ గారికి కూడా IAS వారికి ప్రత్యేక కాసేపట్లో ఈ ర్యాలీని ప్రారంభించడం జరుగుతుంది. దయవచ్చి ర్యాలీకి అందరూ. ఈరోజు మనం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 21 జూన్ నాడు మనము వైజాగ్లో మన ప్రధానమంత్రి గారు మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోబోతున్నాం. ఆ ఈవెంట్కి 5 లక్షల మంది ప్రత్యక్షంగా అక్కడ యోగా చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగా నిర్వహించబోతున్నాం. మరి దానిలో భాగంగా ఈరోజు అన్నమయ్య జిల్లాలో మదనపల్లిలో మనమంతా ఇక్కడ 5,000 మందిని సామూహికంగా యోగా నిర్వహించడానికి ఇక్కడ చేరుకున్నాం. మరి యోగా యొక్క ప్రాముఖ్యతని ప్రపంచానికి చాటి మన సాంప్రదాయాలు నుంచి తీసుకున్నటువంటి యోగా ద్వారా మనిషి ఏ విధంగా శారీరకంగా, మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందుతాడో మరి దాని యొక్క ప్రాముఖ్యతను తెలియచేయడానికి మరి ఈ యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. తద్వారా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ప్రజలందరూ కూడా ఆనందమయ జీవితాన్ని, ఆరోగ్యకరమైన జీవితాన్ని, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన జీవితాన్ని గడపడానికి ఒక మార్గం చూపిస్తున్నాం. అందుకోసం ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ఈ ప్రోగ్రామ్ని ప్రారంభిస్తున్నాం. థ్యాంక్ యూ. అది పోవాలంటే చిన్నప్పుడు మా టీచర్స్ చెప్పేవాళ్ళు, ఈ యాపిల్ ఏంటి నెక్స్ట్ డాక్టర్ అవే. ఒక యాపిల్ ఒక రోజు తింటే డాక్టర్ దూరం ఉంటారండి. అట్లా ఈ రోజు మాత్రం ఉన్న తిండికి మాత్రం ఖచ్చితంగా ఎక్సర్సైజ్, ఏదో ఒక కరిక్యులర్ యాక్టివిటీ. మీరు షటిల్ ఆడండి, ఫుట్బాల్ ఆడండి, టెన్నిస్ ఆడండి, ఏదైనా ఆడండి, బట్ ఒక గేమ్ ఆడండి. ఆ గేమ్ మీకు పూర్తి స్థాయిగా మీకు చాలా ఆరోగ్యంగా ఉంచుతారు. ఎందుకంటే ఎప్పుడు కూడా కానీ స్పోర్ట్స్ మ్యాన్ చూడండి, మీరు వాళ్ళకి ఎప్పుడు కూడా ఏ వ్యాధి రాదు. తెల్లవారు ఎక్కడ ఉంటారంటే వాళ్ళు ZPS స్కూల్ గ్రౌండ్ లో, లేదంటే GRTS స్కూల్ గ్రౌండ్ లో, లేదంటే హోమ్ స్కూల్ CSS గ్రౌండ్ లో ఎక్కడో కానీ తెల్లవారు లేసి వాకింగ్ అయినా చేస్తారు, షటిల్ అయినా ఆడతారు, టెన్నిస్ అయినా ఆడతారు. వాళ్ళు వాళ్ళ గేమ్ లో నిమగ్నమై ఉంటారు. కానీ ఆ రోజుల్లో వాళ్ళు గేమ్ ఆడకపోతే ఎంటైర్ డే వాళ్ళు డల్ గా ఉంటారు.
నేను మా మహిళా అక్క చెల్లెలకి అదే చెప్తున్నాను. మీకు ఎంత పని ఉన్నా కూడా తెల్లవారి 6 గంటలకు మీరు బయటకు వచ్చి, ఇప్పుడు ఇన్ని గ్రౌండ్స్ ఉన్నాయి మదనపల్లిలో. ఇది బీటీ కాలేజ్ గ్రౌండ్, అక్కడ కదిర్ రోడ్ లో టిప్పు సుల్తాన్ గ్రౌండ్ ఉంది, ఇటు వచ్చి ZPA స్కూల్ ఉంది. ఏదో గ్రౌండ్ మీరు చేయాలి, మార్నింగ్ వాక్ ఇస్తారంటే మీరేమన్నా అక్కడ ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారంటే అక్కడ మనుషులు పెట్టి పోలీసు పెట్టి ఎవరు జెంట్స్ రాకుండా మహిళల కోసమే సపరేట్ గా మేము వాకింగ్ పెట్టిస్తాం. మీరు నడుస్తూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఒక ప్రత్యేక మీ అందరికీ మా సూచన. ఇదే కాకుండా ఖచ్చితంగా నేను మా ప్రతి ఒక్కరికి నేను చెప్పడం ఏమంటే, గేమ్ అనేది చాలా ఇంపార్టెంట్, యోగా అనేది చాలా ఇంపార్టెంట్. యోగా అంటే ఇంట్లో ఏదో డిస్టర్బెన్స్ ఉంటుంది, మీరు కొంచెం సెట్ చేస్తారు, బయటకు వచ్చేస్తారు, అది మీకు హెల్తీగా ఉండదు. బట్ గేమ్ మీరు ఖచ్చితంగా ఏదో ఆడితే ఎట్టి పరిస్థితుల్లో షుగర్ ఇవన్నీ ఏ వ్యాధులు బీపీ లెవెల్స్ కానీ ఎప్పుడు కూడా మీకు కావు. ఈరోజు చూడండి, మీకు తెలుసో లేదో, కరోనాలో బీపీ ఫ్లక్సేషన్స్ వల్ల, ఆ హై టెన్స్ వల్ల భయంతో చాలా మంది చనిపోయారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. భయంతోనే కరోనా పీరియడ్ లో చాలా మంది చనిపోయారు. అది కాకుండా ముందు మన బాడీ మనం బాగా ఎక్సర్సైజ్ చేసి మనం ఇట్లా పుట్ట పెరిగిపోయి ఇట్లా ఉంటే మనకి చూడడానికి మనిషి కొంచెం అనీజీగా ఉంటుంది. ముందర మనిషి మనం చూస్తుంటే మన పుట్ట మనమే అనీజీ ఫీల్ అవుతాం. అది కాకుండా ఇంకా బాగుండాలా. నేను మా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ బాగా స్మార్ట్ గా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆడపిల్లలకు చిన్నప్పటి నుండే ఋతుక్రమంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిపై ఉందని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సైక్రియాటిస్ట్ డాక్టర్ రాధిక తెలిపారు. నేడు ప్రపంచ ఋతుక్రమ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఋతుక్రమంపై ఆరోగ్య వరం నర్సింగ్ కళాశాల నందు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయవాది రమాదేవి, ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ లలితమ్మ, సైకాలజిస్ట్ అలేఖ్య, నర్సింగ్ విద్యార్థులు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాధిక మాట్లాడుతూ ఆడపిల్లలు ఎదుగుతున్న సమయంలో వారి శరీరంలో వచ్చే మార్పులు, ఋతుక్రమం వంటి వాటిపై తల్లి అవగాహన కల్పించాలని సూచించారు. అదేవిధంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఏమిటి అన్న అంశంపై చిన్నప్పటి నుండే వివరించాలని కోరారు. ఋతుక్రమ సమయంలో చాలా మందికి మానసిక రుగ్మతలు వస్తుంటాయని, వాటికి చికిత్స ఉందన్నారు. ఋతుక్రమంపై సమాజంలో ఉన్న శబ్దాన్ని ఛేదించాలని పిలుపునిచ్చారు. ఈ ఋతు చక్రం అనేది కంపల్సరీగా పాస్ అవ్వాల్సిన స్టేజ్. ఋతుక్రమం అనేది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మీకు తెలుసు, ప్రతి మహిళకి మాతృత్వం అనేది ఒక వరం. ఈ మాతృత్వానికి కారణం ఏంటి చెప్పండి ఎవరైనా? వల్ల ఈ ఋతుక్రమంలో మనకి ఏం జరుగుతుందంటే ఓవులేషన్, అంటే అండం విడుదలవుతుంది. ఈ అండం విడుదలైనప్పుడు మనకి అదే మ్యారేజ్ అయిన తర్వాత ఫలదీకరణ చెందినప్పుడు ఈ బిడ్డగా రూపొందుతుంది. అంటే ఒక బిడ్డ పుట్టాలంటే మనకు ఒక ఋతుక్రమం సక్రంగా జరిగితేనే అది మనకి ఫలదీకరణ చెంది బిడ్డ పుట్టడం అవకాశం ఉంది. కాబట్టి మాతృత్వానికి కారణం అనేది ఈ ఋతుక్రమం. సో ఈ ఋతుక్రమం మనకి ఈరోజు మెన్స్ట్రువల్ హైజీన్ డే అంటే ఈ ఋతుక్రమాన్ని మనం ప్రతి ఒక్కళ్ళు అంటే ఆహ్వానించి ఈ ఆరోగ్యాన్ని, ఈ మెన్స్ట్రువల్ హైజీన్ని పాటించడం, ఈ పరిశుభ్రతను పాటించడం, అదేవిధంగా వాటిని ఎలాగ దాన్ని అనుసరించాలనేది, దీని గురించి తెలుసుకోవాలనేది ఈరోజు యొక్క ఉద్దేశం. మేడం దాని గురించి చాలా చక్కగా వివరించారు. మే 28 ఎందుకు వచ్చింది, ఎందుకంటే 28 డేస్కి ఎవ్రీ సైకిల్ మనకి పాస్ అవుతుంది. కొంతమందికి 5 డేస్ అటు ఇటు అవుతుంది, బట్ కంపల్సరీగా 28 డేస్కి కానీ 31 డేస్ కానీ అలా పాస్ అవుతుంది. సో ఎవ్రీ మంత్ మనకి మెన్స్ట్రువల్ సైకిల్ ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఈ సైకిల్ అనేది మెనార్కీ అంటారు, అంటే వెదర్స్లో రావడం అనేది 10 నుంచి 14 సంవత్సరాల వయసు అమ్మాయిలకి, అదేవిధంగా ఆగిపోవడం అనేది 45 నుంచి 49 సంవత్సరాలు మెనోపాజ్, ఈ మధ్య వయసులో వాళ్ళకి ఈ ఋతుక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఋతుక్రమంలో ఏంటంటే ప్రతి నెల అన్నం విడుదలవుతుంది. అన్నం కనుక ఫలదీకరణ చెందకపోతే అది మనకి బ్లడ్గా రిలీజ్ అయిపోతూ ఉంటుంది. దానికి మనకి అంటే మెన్స్ట్రువల్ సైకిల్ అంటే బ్లీడింగ్ అవడం అంటారు. స్టార్టెడ్ ఫ్రమ్ 10 to 14 minutes to 45 to 49 minutes. ఇది ప్రతి సంవత్సరము మే 28వ తేదీన నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఎందుకు వచ్చిందంటే 2014వ సంవత్సరంలో జర్మనీలో వాస్ యునైటెడ్ అనే ఒక సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎందుకంటే చాలామంది మహిళలు, బాలికలు పనిచేస్తున్న సందర్భంలో
ఈ పీరియడ్స్ అనేది ఋతుక్రమం కానీ మన గ్రామాల్లో ముద్దు అంటుంటారు, డేట్ అయిందనేసి అంటుంటారు, రకరకాల పదాలతో మనం పిలుస్తూ ఉంటాం. అయితే దీన్ని మనం ఏం చేస్తున్నామంటే గ్రామ స్థాయిలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, బాలికల్లో మహిళల్లో ఇది ఒక సహజ ప్రక్రియ. అయితే దీన్ని మనకు ఏమైనా సూచిస్తున్నారంటే డేట్ అయినప్పుడు కానీ పీరియడ్స్ అయినప్పుడు కానీ మన వాళ్ళు ఏమంటున్నారంటే ఆమె ముట్టుకోవద్దు, అంటుకోవద్దు అని. తర్వాత చాలా మూఢనమ్మకాలు, అది ఆ బ్లడ్ వస్తే అదేదో చెడ్డదని, అది పనికిరాని వాళ్ళని, మనం పనికిరాని వాళ్ళమని, మనం ముట్టుకోకూడదని, మనం ఏ వస్తువు ముట్టుకోకూడదని, మనం ఏదైనా వస్తువు ముట్టుకుంటే చెడిపోతుందని, ఇది రకరకాల ఆలోచన విధానాలు ఒకటి. తర్వాత ఆ పీరియడ్స్ టైంలో పనికి వెళ్తే ఆమె పని చేయలేదని, ఇది రకరకాలుగా చేయడం వల్ల అది ఒక హక్కుగా చూడడం లేదు, మహిళలకు ఒక హక్కుగా చూడడం లేదు అని చెప్పి జర్మనీలో వాష్ యునైటెడ్ సంస్థ వాళ్ళు ఇది ఒక మహిళలకు హక్కుగా చూడాల్సిన హక్కు ఉంది, ఆరోగ్యంలో ఒక భాగంగా ఇది ఒక సహజ ప్రక్రియగా నడుస్తున్నటువంటిది, దీనిని ఎందుకు ఈ విధంగా చూస్తున్నారని చెప్పి 2014 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి ఎందుకు మే 28 పెట్టుకోవాల్సి వచ్చింది అంటే మన సైకిల్ ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజులకు రావాలి? 28 డేస్కి చక్రం అనేది తిరగాలి కదా. ఎన్ని రోజులు బ్లీడింగ్ అవుతుంది? 5 డేస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏ నెల? ఎన్నో నెల? 5వ నెల 28వ తేదీకి మనం ఈ డేట్ని వాళ్ళు ఆ రోజు ఫిక్స్ చేసి, ఇది అన్ని చోట్ల, అన్ని గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో చదువుకున్నా కానీ చదువుకోకపోయినా అందరిలో కూడా ఈ ఆలోచన విధానంలో ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇది ఇంకా దాచిపెట్టుకుంటున్నాం, మనం దాచిపెట్టుకొని మాట్లాడుతున్నాం. ఆ దాచిపెట్టుకొని అవసరం లేదు. బ్రేక్ ద సైలెన్స్ అంటే అందరం ఓపెన్గా మాట్లాడాలి, అన్నతో మాట్లాడాలి, తండ్రితో మాట్లాడాలి, ఇరువురు వాళ్ళతో మాట్లాడాలి, అందరితో ఇది మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది దాచిపెట్టాల్సిన అవసరం కాదు. ఇది ఒక సహజ ప్రక్రియ. ఇదే కానీ ఆగిపోతే సమాజం కంప్లీట్గా మానవ మనుగడకి రూపంలో కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా రండి. మీకు ఎప్పుడన్నా ఎవరితో ఏదైనా చిన్న డౌట్ వచ్చినా కూడా 100కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి. ఇప్పుడు యాప్స్ రకరకాలుగా వచ్చేసాయి లేడీస్ కోసం అనేసి, లేడీస్కి సంబంధించిన లేడీస్నే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు, కానిస్టేబుల్స్ కానీ మహిళా పోలీసులు కానీ. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా చిన్న ఇన్ఫర్మేషన్. కొన్నిసార్లు ఆటో వాళ్ళు కానీ మామూలుగా క్యాబ్స్లో వెళ్తుంటారు, ఆటోస్లో వెళ్తుంటారు, వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు అనమాట. మనకి వాళ్ళు ఎవరు ఏమేమి వాళ్ళ డీటెయిల్స్ ఏమాత్రం తెలియని వాళ్ళతో కూడా మనం ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ట్రైన్స్లో కానీ బస్సెస్లో కానీ లాంగ్ జర్నీస్ ఉంటాయి. అమ్మ నాన్న ఎవరు లేనప్పుడు, మన ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు, మనం ఒంటరిగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా కేర్ఫుల్గా వెళ్ళాలి. ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ ఇచ్చారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నందు ఎన్టీఆర్ జయంతిని ఎమ్మెల్యే అధ్యక్షతన నాయకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. మహానాడు విజయవంతానికి సన్నాహకంగా ప్రతి నియోజకవర్గంలో మినీ మహానాడు జరుపుకున్నామని గుర్తు చేశారు. గత వైసీపీ పాలనపై విరక్తి చెందిన ప్రజలు అత్యధిక మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని గుర్తు చేశారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కార్యకర్తకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. Hey,
కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి జన్మదినము. ఆయన జన్మదినాన తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో నుంచి మహానాడు కార్యక్రమం 27, 28, 29 తారీఖులు జరుగుతాయి. ఆయన మన శాసనసభ్యులు చెప్పిన దీని ప్రకారం 9 మాసాల్లో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాలను, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలను, అణగారిన వర్గాలను ఉన్నత స్థాయిలోకి తేవాలని గుడ్డ నివాసము ఆ రోజుట్లో పెట్టి ₹2 కిలో బియ్యం పెట్టి పార్టీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా అదే బాటలో మన నాయకుడు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మదనపల్లి నియోజకవర్గానికి ఆ పార్టీలో శాసనసభ్యులుగా వ్యవహరిస్తున్న షాజహాన్ బాషా గారు చాలా సంతోషం. మేము అధికారంలో ఉన్నాం. బడుగు బలహీన వర్గాలకు ముందుగా చేయించే వ్యక్తి మన శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు. పార్టీకి అనుగుణంగా ఎన్టీ రామారావు ఆశయాలకు, చంద్రబాబు ఆశయాలకు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు మన శాసనసభ్యులు నడుస్తున్నారు. ఈ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తారు. ఈ పుట్టినరోజు సందర్భంగా అందరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కడపలో జరుగుతున్న మహానాడులో మదనపల్లి జిల్లాను ప్రకటించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మదనపల్లి జిల్లా సాధన సమితి కన్వీనర్ పీటీఎం శివప్రసాద్ డిమాండ్ చేశారు. నేడు మహానాడులో మదనపల్లి జిల్లా ప్రకటనకు డిమాండ్ చేస్తూ మదనపల్లి జిల్లా సాధన సమితి మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ గత 2 నెలల క్రితం మహానాడు సందర్భంగా మదనపల్లెలో నిర్వహించిన మినీ మహానాడులో తెదేపా జాతీయ అధ్యక్షుడి హోదాలో ఎన్నికల సందర్భంగా గత ఏడాది మదనపల్లెలోని బెంగళూరు బస్టాండ్లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలోనూ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం మదనపల్లెకు అన్యాయం చేసిందని, తాము అధికారంలోకి రాగానే మదనపల్లి జిల్లా ఏర్పాటు చేసే బాధ్యత నాది అని బహిరంగ హామీ ఇచ్చారని తెలిపారు. అదేవిధంగా యువగలం పాదయాత్ర సందర్భంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ రొంపించర్ల మదనపల్లె సభల్లో మాట్లాడుతూ తాము అధికారం చేపట్టిన మొదటి 6 నెలల్లోనే మదనపల్లె, పుంగనూరు, పీలేరు, తంబలపల్లి నియోజకవర్గాలను కలిపి మదనపల్లె జిల్లా ఏర్పాటు చేస్తామని, పుణ్యభూమి మదనపల్లె జిల్లా కేంద్రంగా ఉంటుందని ప్రకటించారు. అయితే వీరు అధికారం చేపట్టి ఏడాది దాటిపోయినా ఇప్పటికీ మదనపల్లె జిల్లా ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి జాతీయ గీతాన్ని అందించిన మదనపల్లెకు ఎంతో చారిత్రక ప్రస్తావన ఉందని, జిల్లాకు ఉండవలసిన అన్ని అర్హతలు మదనపల్లెకు ఉన్నాయని చెప్పారు. బ్రిటిష్ ఏలుబడిలో 1807లో అప్పటి కడప కలెక్టర్ మదనపల్లెను విజిట్ చేసి ఇక్కడి వాతావరణానికి ముగ్ధుడై మదనపల్లెలో తన క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసి ఇక్కడి నుండే పరిపాలన సాగించారని, ఆ తర్వాత 1846లో మదనపల్లెలో సబ్ కలెక్టరేట్ ఏర్పాటు చేశారని తెలిపారు. మద్రాసులో హైకోర్టు ఏర్పడిన తర్వాత 1875లో మదనపల్లెలో మున్సిపల్ కోర్టు ఏర్పాటు చేశారని, ఈ నేపథ్యంలో 1911లో కడప జిల్లా విభజన సమయంలో అప్పటికే సబ్ కలెక్టరేట్ గా ఉన్న మదనపల్లెను జిల్లా కేంద్రంగా అప్గ్రేడ్ చేయడం జరిగిందని, అప్పట్లో ఇక్కడ బలమైన రాజకీయ నేతలు ఎవరూ లేకపోవడంతో జిల్లా కేంద్రం చిత్తూరుకు తరలించుకుపోయారని, ఆ తర్వాత పార్లమెంట్ సెగ్మెంట్ల ఏర్పాటు సమయంలోనూ మదనపల్లెకు అన్యాయం చేసి రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్లో కలిపేశారని చెప్పారు. అన్ని అర్హతలు ఉన్న మదనపల్లెను కాదని రాజకీయ అవకాశం వాదంతో అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేసి రాయచోట్ని జిల్లా కేంద్రం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది దాటినా మదనపల్లె జిల్లా ఊసెత్తడం లేదని, ప్రస్తుతం జరుగుతున్న మహానాడులోనైనా మదనపల్లె జిల్లా ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేసి మదనపల్లె ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మదనపల్లె జిల్లా సాధన సమితి నాయకులు ముత్యాల మోహన్, పీర్ భాషా, కోనేటి దివాకర్ రావు, బురుజు రెడ్డి ప్రసాద్, గంగాధర్, రవిశంకర్, బి నరసింహులు, కిరణ్ పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మహానాడు కూడా వచ్చింది. కడపలో మహానాడు జరుగుతూ ఉంది. కాబట్టి అటు లోకేష్ బాబు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రోజు మొదటి 6 నెలల్లో తమ ప్రభుత్వం కొలువు తీరగానే మొదటి 6 నెలల్లో మదనపల్లెను జిల్లా చేస్తామని ప్రకటించారు. ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఇప్పుడు కడపలో జరుగుతున్నటువంటి మహానాడులో మదనపల్లె జిల్లా ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి ముఖ్యమంత్రిని, మంత్రి లోకేష్ బాబు గారిని విజ్ఞప్తి చేస్తూ ఆల్రెడీ అసెంబ్లీ సాక్షిగా మదనపల్లె ఎమ్మెల్యే గారు కూడా 2 పర్యాయాలు మదనపల్లె జిల్లా కోసం
అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అన్ని విషయాలు కూడా పరిగణలోకి తీసుకొని లక్షలాది మంది ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరే విధంగా మదనపల్లె జిల్లా ప్రకటించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా మంత్రి లోకేష్ బాబు గారిని సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఆందోళనలను మరోసారి ఉధృతం చేయడానికి రంగం సిద్ధం చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న మదనపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వికేంద్రీకరణ అనే ఉద్దేశంతో 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేస్తారని చెప్పేసి చెప్పడం ప్రకటించడం జరిగింది. దాని ప్రకారమే జిల్లాలని పెంచడం జరిగింది. అయితే ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న భౌగోళికంగా అన్ని ప్రాంతాలకు అనుకూలమైనటువంటి మదనపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మదనపల్లి జిల్లా సాంస్కృతిక ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు అనేక రూపాలు మేము చేయడం జరిగింది. అయితే ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మదనపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయకపోవడం వల్ల మేము చేసిన ఉద్యమాలు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఈరోజు ప్రతిపక్షంలోకి రావడం జరిగింది. కాబట్టి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వము చెప్పేటువంటి హామీలు నిలబెట్టుకోకపోవడం వల్లే ప్రతిపక్షంలో ఉంది. కాబట్టి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అదేవిధంగా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎవరైతే లోకేష్ ఉన్నారో వీరు కూడా మదనపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో ఇక్కడ వచ్చి చెప్పడం జరిగింది. అది నమ్మి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే రాజపేట సెగ్మెంట్లో ఉన్నటువంటి 19 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెజార్టీగా 10 లక్షల మంది ఈ మదనపల్లి జిల్లా కేంద్రంగా గతంలో కోరుకోవడం జరిగింది. కాబట్టి ఈ రాజంపేట సెగ్మెంట్ ఉన్నటువంటి ప్రజల కోరిక మేరకు ఏదైతే చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ బాబు గారు మదనపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని చెప్పారో వారు ఈరోజు కడపలో జరుగుతున్నటువంటి మహానాడులో మదనపల్లి జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో గతంలో ఏదైతే మదనపల్లి జిల్లా సమితి కన్వీనర్గా ఉన్నటువంటి గౌరవ పీటీ సుప్రసాద్ గారు అనేక కార్యక్రమాలు మేము చేయడం జరిగింది పోరాటాలు. అదేవిధంగా జిల్లా ప్రకటించకపోతే అదే బల కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అలాగే మంత్రి లోకేష్ గారికి అందరికీ మదనపల్లికి జిల్లా ప్రకటిస్తామని చెప్పి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాము. దయచేసి దీనిలో మదనపల్లి డివిజన్ పరంగా కానీ రెవెన్యూ పరంగా ఏ పరంగా కూడా మరి పెద్ద ఉంది. అన్ని పరిస్థితులు అన్ని భవనాలు అన్నీ కలిగి ఉన్నాయి. దీనికి ఏ మాత్రము ఏ మహానాడులో జిల్లాగా ప్రకటించాలని కోరుకుంటూ జై భీమ్ జై భీమ్. ఎలక్షన్ తర్వాత ఒక మాట, ఎలక్షన్ ముందు ఒక మాట. అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి హామీ ఇచ్చి కరెక్ట్గా సంవత్సరం దాటింది. మీరు మహానాడు చేసుకోవడానికి మాత్రము రోజులు గుర్తుంటాయి, టైం టు టైం మీ పని మీరు చేస్తారు. మదనపల్లికి వచ్చి ప్రజలందరినీ మోసం చేసి ఖచ్చితంగా మదనపల్లి ఆకాంక్ష తీరుస్తామని చెప్పి స్వయంగా మీరే ప్రకటించారు కదా. ఇప్పుడు వాస్తవంగా ప్రజా సంఘాలుగా మా ప్రజల ఆకాంక్ష మేరకు మేము పనిచేశాము. మదనపల్లి జిల్లా సాధన సమితి పేరుతో అనేక ఉద్యమాలు చేశాము. మీరు మదనపల్లి ప్రజల ఆకాంక్ష తీరుస్తానని చెప్పి మహానాడులో ప్రకటించాలి. ఎందుకంటే ఆ రోజు మీరు మాట ఇచ్చారు, నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రజా సంఘాల తరఫున ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఆ రోజు మీరు ఇచ్చిన మాటను రాష్ట్ర వ్యాప్తంగా మదనపల్లికి మోసం జరిగింది, రాష్ట్రంలో అన్ని చోట్ల మోసం చేస్తాడని చెప్పేసి మీ బుద్ధిని మీ యొక్క ఆ రోజు ఇచ్చిన హామీని బహిర్గత చేసి మిమ్మల్ని ఎండగడతామని చెప్పేసి ఈరోజు డిమాండ్ చెప్తున్నాం. కాబట్టి మీరు మహానాడులో ఖచ్చితంగా మదనపల్లి జిల్లాని ప్రకటించాలి, మదనపల్లి జిల్లాను ఖచ్చితంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ జీవితంలో యోగా సాధనను అలవర్చుకుని ఆయుష్ పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషాలు పేర్కొన్నారు. నేడు మదనపల్లి బీటీ కళాశాల మైదానంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా యాంత్రాంగం ఆధ్వర్యంలో 5,000 మందితో నిర్వహించిన యోగా
కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన ర్యాలీని స్థానిక శాసనసభ్యులు జెండా ఊపి ప్రారంభించారు. బీటీ కళాశాల మైదానం నుండి సత్సంగ్ ఆశ్రమం మీదుగా చిప్పిలి గ్రౌండ్ వరకు యోగా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు పట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, డిఎఫ్ఓ జగన్నాథ్ సింగ్, అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి అనిల్ కుమార్, సబ్ డిఎఫ్ఓ సుబ్బరావుజు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, వివిధ శాఖల జిల్లా అధికారులు, అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు, హెల్పర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు, విద్యార్థులు, డిఆర్డీఏ, వెలుగు మహిళా సంఘ సభ్యులు, పట్టణ ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు. విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు దాగి ఉన్నదని సీనియర్ బీజేపీ నాయకుడు గుత్తా హరికృష్ణ తెలిపారు. నేడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మదనపల్లి శాఖ ఆధ్వర్యంలో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతుల ముగింపు సమావేశం నిర్వహించడం జరిగింది. ఆపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ ఆస్తి కన్నా చదువు విజ్ఞానం చాలా గొప్పదని, విద్యార్థులు బాగా చదువుకొని సమాజం గురించి, దేశం గురించి ఆలోచించాలన్నారు. దేశ భవిష్యత్తు విద్యార్థులపైన ఆధారపడి ఉందన్నారు. ఏబీవీపీ ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందదాయకమన్నారు. ఏబీవీపీ రాష్ట్ర పాఠశాలల కన్వీనర్ సాయి హితేష్ మాట్లాడుతూ నెల రోజుల నుండి విద్యార్థులకు ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్ మరియు వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించామని తెలిపారు. ఏబీవీపీ విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం మాత్రమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆరోగ్య పరిరక్షణను పెంపొందించుకునేందుకు ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగా భాగం కావాలి. కలెక్టర్ శ్రీధర్ చామకూరి, ఎమ్మెల్యే షాజాన్ బాషా పిలుపు. మదనపల్లె బీటీ కళాశాల మైదానంలో 5,000 మందితో యోగాంధ్ర మెగా యోగా ఆసనాల కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్. ఋతుక్రమంపై సమాజంలో ఉన్న నిశ్శబ్దాన్ని ఛేదించాలి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ రాధిక, కోర్టు స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ లలిత పిలుపు. ఆరోగ్య వరం నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు ఋతుక్రమ ఆరోగ్య దినోత్సవంపై అవగాహన సదస్సు. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.